జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికే వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా బాలినేని రాజీనామా చేయడం కానీ, సామినేని ఉదయభాను రాజీనామా చేయడం, అంతకుముందు రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, ఆయనతో పాటు మరొక రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు మరొక అంశం కనిపిస్తోంది. అప్పట్లో బీసీలకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అంటూ పక్క రాష్ట్రంలో ఉన్న ఆర్ కృష్ణయ్యని తీసుకొచ్చి ఆయన బీసీ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పటి నుంచో అప్పట్లో ఎల్బీ నగర్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కూడా ఆయన పోటీ చేశారు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఆయనకి రాజ్యసభలో చోటు కల్పించారు జగన్మోహన్ రెడ్డి. అయితే ప్రస్తుతం ఆయన బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు అంటూ తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన రాజీనామా చేసి వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేసి బీజేపీలో చేరే అవకాశం ఉంది అనేది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో బీసీ ఓటింగ్ మీద బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో బీసీ సీఎం నినాదాన్ని ఇప్పటికే తెర మీద తీసుకొచ్చింది. మొదటి నుంచి కూడా గత ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో ఎంట్రీ ఇచ్చి 8 అసెంబ్లీ అలాగే 8 లోక్సభ సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ ఖచ్చితంగా బీసీ నాయకత్వాన్ని బలోపేతం చెయ్యాలి అని చెప్పి చాలా బలంగా భావిస్తుందట. ఇందులో భాగంగానే ఆర్ కృష్ణయ్యను వైసీపీకి రాజీనామా చేయించి తమ పార్టీలో చేరాలని చెప్పి బీజేపీ ఆహ్వానించిందంట. గతంలో అయితే ఆయన చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి లేదంటే రాజ్యసభకి రాజీనామా చేసే ఆలోచన లేదు అని. అలాగని చెప్పి ఆయన వైసీపీలో చేరినట్టు కూడా ఏమి లేవు అప్పట్లో దాఖలాలు. ఆయన పిలిచారు, రాజ్యసభ సీట్ ఇచ్చారు, ఆయన తీసుకున్నాడు, ఆ పదం అనిపిస్తున్నాడు అంతే. మరి ఆయన ఎప్పుడు వైసీపీలో చేరారు, అఫీషియల్గా కండువ కప్పుకున్నారు అనేది. కాకపోతే ఇంకా వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా చేరిపోయారు కాబట్టి ఇంకా వైసీపీలో చేరిపోయినట్టేనేమో. కాకపోతే ప్రస్తుతం అయితే ఆయన ఇప్పుడు వైసీపీ ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తే బీజేపీ ఆయనకు మళ్ళీ అదే పదవి ఇచ్చి రాజ్యసభకు పంపే అవకాశం ఉందంట. ఆఫర్ కూడా ఇచ్చారట. ఇదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి మరొక షాక్ తగిలినట్టే. దాంతో మొత్తం 3 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసినట్లు అవుద్ది ఒకవేళ ఈయన కూడా చేస్తే.